విక్రయిస్తే అందులో 26% మహిళలే తాగారు. అంత అభివృద్ధి చెందిన దేశం నాకులాగే తినాలి, నాకులాగే బతకాలి, నాకులాగే సంపాదించాలి, నాకులాగే కీర్తి తెచ్చుకుంటారు. కానీ నీకు నాకు పడవ లేకుండా ఆ ఇంట్లోకి వెళ్తే మాత్రం మనసాన్ని పోతుంది. ఏదో యాతన ఏదో ఆ మాటిచ్చే మధ్యాంశ భూతానామంత రేవచ అని చెప్పి ఎస్ సమస్త సృష్టికర్తను నేనే ఈ భూమి అంటే ఆ బ్రతుకు చక్కగా లక్ష్మీరమణ గోవింద గోవింద. సార్ బాగున్నారా? ఆయన సార్ గారిని నా ఫోన్లో పరిచయం చేసి ఇట్లా ఒక గుడి నిర్మాణం ఉందండి మీరు కావాలి. మామూలుగా ఏంటంటే గుడి విషయంలో నేను ఎప్పుడు మాట ఇవ్వను, ఎందుకంటే మా షూటింగ్లు టైమింగ్లు మారుతుంది. ఇప్పుడు కూడా నిన్న రాత్రి నేను విజయవాడలో భైరవి అయిన సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 11 గంటల వరకు చేసి కార్లో రాజమండ్రికి వచ్చి 1:30 రాజమండ్రిలో దిగి 3 గంటలు వేసి రెడీ అయ్యి మళ్ళీ 4:30 బయలుదేరి ఈరోజు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు సైడ్లో వెళ్ళాలి అంటే ఎందుకు చెప్తారంటే గుడికి వెళ్తా ఉన్నది మన చేతిలో ఉండదు. చాలా మంది ఎంతో మంది చూశారు, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు చూశారు. గుడి దాకా వచ్చి మన వెనక్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా కారణాలు ఉన్నాయి. గుడికి రావడం, గుడిలో మనం దేవుడిని దర్శించడం, ఆశీర్వాదం తీసుకుంటే అది మనకి రాసి పెట్టుకుంటేనే అవుతుంది. అలాగే నాకు ఎప్పుడైతే యాసిన్ చెప్పాను ఉంటే చెప్పాను డేట్ అడ్జస్ట్ చేస్తాను యాసిన్, కానీ నాకు రాసి ఉంటే తప్పకుండా వెళ్తాను. వెంకటేశ్వర స్వామి నాకు గురించి నేను వస్తాను, ఆ ప్రయత్నం నేను చేస్తాను చెప్పాను. అలాగే ఈరోజు స్వామివారి ఆశీర్వాదంతో ఈరోజు దర్శనం జరిగింది. ఇక్కడ దర్శనం నాకు ఏంటంటే
నా జీవితంలో ఒక పెద్ద మిరకల్ ఏంటంటే అందరికీ ఏంటంటే అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర నాకు చేయడం రావడం. నేను అప్పటి వరకు ఏంటంటే ఒక వెస్టర్న్ కల్చర్ అంటే వెస్టర్న్ డ్రెస్ కానీ మోడర్న్ లైఫ్ స్టైల్ అలా ఉన్న వ్యక్తి సినిమాలో యాక్షన్ హీరోగా వ్యక్తి. మరి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను సెలెక్ట్ చేసి ఈ పాత్ర చేయాలని చెప్పి ఆయన ఆడడంలో నాకు అది వెతుకుని వచ్చింది. ఎందుకంటే నేను వెళ్ళి అడిగిన వాళ్ళు ఎవరు ఇవ్వరు. నాకేమో స్వామివారు యాక్టింగ్ నాకేమో చాలా మంది ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ నాకేంటంటే ఇది రావడం పెద్ద ఒక రెండోది చాలా మందికి అవార్డులు చాలా మందికి రకరకాల వస్తున్నాయి. నాకు ఈ సినిమాలో వచ్చిన ఒక అవార్డు ఏంటంటే రాష్ట్రపతి గారు శంకర్ దయాళ్ శర్మ గారు ఇంట్లో ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులు. ఆయన తిరుపతికి ప్రతి శనివారం వచ్చారు. ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత ఆయన ఒకటే అన్నారు, నాకు సినిమా నేను చూడాలి, అది నాకు కావాలంటే సినిమా బాక్స్ వచ్చింది. రాష్ట్రపతి సినిమా వచ్చిన తర్వాత నాకు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి ఎవరు చేయాలి ఆయన కూడా రమ్మని చెప్పండి, ఆయనతో పాటు కూర్చొని నేను సినిమా చూడాలని చెప్తే నా రాష్ట్రపతి నేను వెళ్ళి కలవడం జరిగింది. ఆయనతో పాటు సినిమా చూడడం, ఆయనతో పాటు భోజనం చేయడం, ఆయన అక్కడికే నాకు అవార్డు అయిపోయింది. అంతకన్నా గొప్ప అవార్డు ఇంకేముందండి. ఇక రాష్ట్రపతితో పక్కన కూర్చొని సినిమా చూసి భోజనం చేసే భాగ్యం చాలా గొప్పగా ఉంటుంది. సినిమా చూడాలంటే కూడా అంత ఈజీ కాదు. అప్పట్లో చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సీనియర్ డైరెక్టర్ కార్తికేయ అంతా కలిసి ఇక అక్కడి నుంచి ఒక వేరే అంటే వెంకటేశ్వర స్వామి ఆయన దీంట్లో నేను భక్తులుగా ఏది జరిగినా నా జీవితంలో ఆయనకి మంచి చూడడం అన్ని చేస్తుంటూ నా దాని వేరే రకంగా తిరిగి ఈరోజు ఈ గుడికి రావడం ఇది మనం మిరకల్. ఎందుకంటే రావడం గుడి ప్రారంభోత్సవానికి నేను రావడం ఇది ఫస్ట్ టైం. చాలా గుడికి వెళ్ళాను ఆల్రెడీ గుడిలో, ఇది ఫస్ట్ టైం ఈ ప్రారంభోత్సవానికి రావడం. అది వ్యక్తి సాగర్ గారికి నేను నమస్కారం చెప్పాను. ఎందుకంటే ఆయనకి నేను రావాలని చెప్పి ఆయనకి ఐడియా రావడం తర్వాత అది నిజంగా భగవంతుడు దైవంగా నేను చెప్పిన. కాకపోతే ఇక్కడ వస్తున్నప్పుడు పైకి వస్తున్నప్పుడు కింద వచ్చినప్పుడు మామూలుగా నేను కారణం ఉన్నాను, కానీ పైకి వచ్చేటప్పుడు ఒక భక్తి అంటే మిగతా అన్ని విషయాలను మర్చిపోయి ఒక భక్తి మొదలైంది. ఒక డిఫరెంట్ ఫీలింగ్ నేను చెప్పవచ్చు. కానీ ఇంకా నేను పైకి రాలేదు. కింద రిసార్ట్లోనే ఉన్నాను. కానీ రిసార్ట్లో డ్రెస్ మార్చుకొని అంటే పైకి వచ్చేటప్పటికి నాకు ఎట్లా తిరుమలకి వెళ్తున్నప్పుడు ఎలా ఒక ఫీలింగ్ ఉందో అంటే ఇప్పుడు కాదు ఒకప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రూట్ మారింది. పాత రూట్లో వెళ్ళినప్పుడు ఎలాంటి ఒక ఫీలింగ్ ఉందో ఆ రకమైన ఒక ఫీలింగ్ మొదలైంది. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఈ గుడి అని చూసి ఎవరో ఈ మనిషి సార్ ఇంత పెద్ద కొండ మీద గొప్పగా కట్టాడు, ఎన్ని ప్లానింగ్ ఎన్ని అవసరం పడుకుంటారు. కానీ ఇక్కడ కూడా ఏంటంటే చాలా మంది గుడి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అది కూడా భగవంతుడు అనుగ్రహం భగవంతుడు అనుగ్రహం సాగర్ మీద ఉండడంతో గుడి ప్రారంభమైంది, పూర్తి అయింది నేను చెప్పొచ్చున్నాను. లోపలికి వచ్చిన తర్వాత స్వామివారు విగ్రహం చూస్తే మొత్తం విషయాలు మర్చిపోయి ఇంకా టోటల్గా దాని మీదనే నేను ఫోకస్ పెట్టి నేను ఆ భక్తిలో నేను మునిగిపోయాను. నేను ఒకటే ఇక్కడ భగవంతుడిని కోరుకుంటే ఏంటంటే ఇక్కడ ఏ భక్తుడు వస్తాడో, యాత్రికులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ గట్టి ఆయుష్, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, అధికారం ఏమేమి ఆనందం కలిగిస్తుందో జీవితంలో ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి నేను అదే. ఎందుకంటే ఇంకా గొప్పగా అంటే ఈరోజు గుడిలోని చూస్తే బాగా కమర్షియల్ అయిపోయాడు. గుడి చుట్టూ అంటే రెస్టారెంట్లు, బార్లు, అది ఇది అని చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు మనకి 100% పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మన స్వామివారు తప్ప ఇంకా ఏది మనకి కనిపించట్లేదు. నిజంగా అందరికీ మంచి జరగాలి, ఈ ఊళ్ళో ఈ స్టేట్లో ఈ దేశంలో అన్ని మంచి జరగాలి. అదంతా పుణ్యం అంతా సహాయం గారికి ఆయన చూసి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి ఎంతో శ్రమతో చేశారు. కనబడతాం ఇక్కడంతా, ఎందుకంటే ఇంత హైట్ లో వచ్చి చేశారంటే వాళ్ళు కూడా భగవంతుడు ఆశీర్వాదాలు కూడా నాకు మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో మంది పెద్దలు ఇచ్చిన
చాలా మంది వేరు చెప్పింది అందరూ వచ్చినారు. సో అందరూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. రాజకీయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మంచి స్థాయికి వెళ్ళి ప్రజలందరికీ సేవ చేయాలి. అలాగే అందరూ ఉంటారు, పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు, అందరికీ మంచి జరగాలి. వెంకటేశ్వర ఆశీర్వాదంతో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి సాగర్ గారికి, నా మిత్రుడు యాసర్ గారికి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాను. ఇప్పుడు చిన్న సమస్య చెప్తుంటాడు, మీరు పొరపాటు మోటివేట్ అయిపోయి మారిపోతే మరి కలిపురుషుడు యొక్క మనుగుడు ఉండదు కదా. అందరూ మంచిగా అయిపోతే మరి కలిపురుషుడు యొక్క డ్యూటీ ఉంటుంది కదా. అందుకే ఏం చేస్తుంది, మైక్ రూపంలో కలిపురుషుడు మనం టెస్ట్ పెడుతున్నాడు అనమాట. మీకు శ్రద్ధ ఉందా లేదా, మనం లొంగుతామా, లొంగే వాళ్ళమా? ఈ రోజుల్లో కూడా ఇంచుమించుగా కొద్దిగా ప్రాంతం ఇందాక కూడా చెప్పానండి, ఈరోజు గుడిలు చాలా చోట్ల వెళ్తున్నాను, చాలా చూస్తున్నాను. కానీ ఆ గుడి అట్మాస్ఫియర్, అంటే గుడికి వస్తే ఒక భక్తి కలగాలంటే లొకేషన్ చాలా ముఖ్యం. అంటే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు గుడిలు చాలా ఇప్పుడు నిర్మిస్తున్నారు, కానీ ఇక్కడ వస్తే ఏంటంటే 200% ఏంటంటే ఒక భక్తి, ఒక ఫీలింగ్, ఒక దైవ ఫీలింగ్. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. ఇందులో ముఖ్యంగా ఈ ఏరియాలో చేయడం నిజంగా సాగర్ గారికి మరి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తప్పకుండా ఇక్కడ ఏంటంటే శక్తి ఉండబట్టే ఇక్కడ ఏంటంటే ఈ గుడి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. భగవంతుడు ఆశీర్వాదం తప్పకుండా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇందాక కూడా చెప్పాను, అన్ని విధాల ప్రజల కష్టాలు దూరం అయిపోయి, కష్టాలు ఉంటే కూడా ఏ విధంగా ఆ దారిని దాటుకొని వెళ్ళాలని కూడా భగవంతుడు చూపిస్తాడు. నాకు నమ్మకం ఉంది. అందరికీ మంచి జరుగుతాయి అని నేను చెప్తున్నాను. మంచి జరగాలని కూడా నేను దేవుడు